అన్న రీసెంట్గా ఒక తమిళ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల్లో కూడా ఉంటాం అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి ఎట్లా చూడొచ్చు? తమిళనాడు రాజకీయాల్ని ఎవరు కూడా అంచనాలు వేయలేరు. దాన్ని అంచనాలు అందుకోవడం అనేది పవన్ కళ్యాణ్కి ససేమైన సాధ్యం కాని పని. నేను వెళ్తాను దాంట్లో దిగుతాను అనే మాట ఆయన అనలా. మరి వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు. పవర్ఫుల్ లీడర్స్, జనాల్ని ఆకర్షించే లీడర్స్ దొరకడం అనేది రేర్ అండి. అలాంటి అదృష్టం ఒక్క పవన్ కళ్యాణ్ గారికే ఉంది. ఆంధ్రప్రదేశే కాదు, పక్కన ఉన్న నలుమూల రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి పరంగా నడిపించాలన్నదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. ఏ రాజకీయ పార్టీ అయినా దేశ భద్రత ఇంపార్టెంట్, ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్, ప్రజల సంక్షేమం ఇంపార్టెంట్. ఆ విధంగా ఆయన వెళ్ళడానికి నిశ్చయించున్నాడు కాబట్టి అది మంచి పరిణామం అని చెప్పి నేను అనుకుంటున్నాను. దాని మీద అతిశయోక్తి కాదు, వెళ్ళొచ్చు. దానికి ఏమి ఇక్కడ ఇండియాలో ఎక్కడికైనా ఎవరైనా నేషనల్ పార్టీ కింద పెట్టుకోవచ్చు. నేషనల్ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. దానికి ఏమి విధి విధానాలు అన్నీ ఉన్నాయి, మనకి గైడ్లైన్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఆయన వెళ్ళటం హర్షణీయం. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధితో పాటుగా మన ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి కూడా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. వారితో మేము ఎక్కడికైనా అడుగులు వేస్తాం. అన్న రీసెంట్గా ఒక తమిళ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో అవసరమైతే ఆ తమిళనాడు రాజకీయాల్లో కూడా ఉంటాం, పార్టిసిపేట్ చేస్తాం, ఇక్కడ కూడా రాజకీయాన్ని మొదలు పెడతామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి ఎట్లా చూడొచ్చు దీన్ని? దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడవై, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులై అన్న శ్రీశ్రీ మహాకవి స్వర్గీయ గురజాడ అప్పారావు గారికి వారిని ఈ యొక్క సందర్భంగా గుర్తు చేసుకుంటూ, దేశం అంటే మనుషులు, దేశము అంటేనే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషల కలయిక. భారతదేశ పౌరుడికి భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడైనా నుంచైనా పోటీ చేసి ఎక్కడ నుంచైనా కానీ పార్టీని స్థాపించి ఎక్కడైనా కానీ పార్టీని నడిపించేటువంటి హక్కు రాజ్యాంగం మనకిచ్చింది. ఆ విధంగా చూసుకున్నా కానీ లేదు, ప్రజలకి మంచి చేయాలని ఒక సదుద్దేశంతో ఉన్న ప్రతి వ్యక్తి కూడా భారతదేశంలో ఏ మూలకైనా వెళ్ళి వారికి మంచి చేయడానికి కావాల్సిన పందాన్ని ఎన్నుకొని, అది రాజకీయ పందా కావచ్చు, సేవా తత్పరతో కూడినటువంటి సేవా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, ప్రజలకు మంచి చేసే ప్రతి ఒక్క వారికి ఇష్టమైనటువంటి పందాన్ని చేసుకోవచ్చు. ఆ విధంగానే గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజా సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి జనసేన పార్టీ కూటమి లక్ష్యంగా ప్రయాణం చేస్తూ ప్రజలతో మమేకమయ్యి 2014 మార్చి 14వ తారీఖున ఇదే ఒక లక్ష్యంతో పార్టీ స్థాపించి ఇప్పటి వరకు కూడా ఒక అవినీతి మత్సుకైనా కానీ మచ్చలేనటువంటి ఏకైక నాయకుడిగా దేశంలోనే మంచి పేరు తెచ్చుకొని 100% స్ట్రైక్ రేక్ ఉన్నటువంటి ఏకైక నాయకుడిగా భారతదేశ ప్రధాని గారి చేత పవన్ అయ్యే ఆందిహై అనిపించుకున్నటువంటి గొప్ప విలక్షణమైనటువంటి రాజకీయ నేతగా ఎదిగిన ఈ తరుణంలో వారు ఇంటర్వ్యూ మనం చూసాం. మనం తమిళనాడు రాజకీయాల్లో అవసరమైతే పోటీ చేస్తామన్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. జనసేన పార్టీ తరపు నుంచి మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధితో పాటుగా మన ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి కూడా మనతో పాటు సాయనంత వాటికి చేద్దాము, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి పంధాలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. వారితో మేము ఎక్కడికైనా అడుగులు వేస్తాం. దేశ సమగ్రత, దేశ అభివృద్ధి, దేశం యొక్క ఉన్నతమైనటువంటి ఏదైతే ఎదుగుదల ఉందో ఆ దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. పెద్దలు ఎప్పటి నుంచో చెప్పుకొచ్చేటువంటి సామెత ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇంట గెలవడానికి దాదాపుగా 10 సంవత్సరాలు పట్టింది పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయిలోకి రావడానికి, గెలవడానికి. మరి అలాంటిది ఇప్పుడు తమిళనాడు వెళ్ళి ఎంతవరకు రానిచ్చగలడు, ఎంతవరకు గెలవగలడు? స్కూల్లో 1వ తరగతి నుంచి మొదలైద్దండి ఎవరికైనా కానీ. 10వ తరగతిలో అతను స్టేట్ ర్యాంక్ కావాలన్నా 1వ తరగతి నుంచి మొదలు పెట్టాలి. అలాగని 10 సంవత్సరాలు వేస్ట్ అయినట్టు కాదు. 1 నుంచి మొదలైతేనే 10కి వస్తాం. 10వ తరగతిలో కొట్టిన స్టేట్ ర్యాంక్ కనిపిస్తుంది, కానీ వెనకాల 10 సంవత్సరాలు కనిపించదు. ఎప్పుడంటే మనం విజయం సాధించినప్పుడు. ఆ విజయం ప్రజలు మనకు అందించారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి అవసరం అని అందించారు. పవన్ కళ్యాణ్ గారి సేవలు ఈ రాష్ట్రానికి కావాలని అందించారు. గౌరవంగా ఇచ్చారు, ఎంతో అభిమానంతో ఇచ్చారు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పదవి ఏ విధమైనటువంటి అడ్డదారులు దొక్కితే వచ్చింది కాదు. వారి మనసులు గెలుచుకొని వారి ద్వారా గౌరవంగా తీసుకున్నటువంటి పదవి. 10 సంవత్సరాల ఈ పదవిని దేశం మొత్తం చూసి
చూసింది. 100% స్ట్రైక్ రేట్, మళ్ళీ చెప్తున్నానండి, 100% స్ట్రైక్ రేట్ దేశం మొత్తం చూసింది. దేశ రాజకీయ రంగం మొత్తం కూడా ఒక్కసారి జనసేన పార్టీ వైపు చూసింది అంటే అది ప్రజలు ఇచ్చినటువంటి గౌరవప్రదమైనటువంటి నమ్మకంతో కూడినటువంటి స్థితి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అందుకు గాను దీనికి కాలపరిమితి లేదండి. మనిషికి మంచి చేయాలన్న ఆలోచన వస్తే చాలు. ఆ క్షణం సమాజం గుర్తించడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి మనం టైం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి. ఏ రోజైతే మనం నమ్ముతారో ఆ రోజు నుంచి మనం మొదటి మెట్టు నుంచి మంచి చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి వారే పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఆ రోజున కూడా వారు ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారు. రాజకీయాల్లోకి రాకముందు కూడా ప్రతి క్షణం పేదవాడి కోసం ఆలోచించేటువంటి తత్వం అయింది. అందుకనే టైం బీయింగ్ అనేది మేము అసలు లెక్కలోకి తీసుకోవట్లా. ప్రతి క్షణం మాకు విలువైందే. ప్రతి క్షణం మేము ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి వారి వెంటే మేము ఉంటాం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మేము స్వాగతిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అసలు ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల వెనక పవన్ కళ్యాణ్ యొక్క సొంత ఆలోచనలు, సొంత మాటలు కాదు. ఇదంతా కూడా వెనకుండి బీజేపీ తమిళనాడులో తన ఉనికిని చాటుకోవడానికి, తమిళనాడులో అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఒక పాముగా వాడుకుంటుంది అనేది వాదన. దానికి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ చెప్తే చేయటం మనం, పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళ నిర్ణయాలు తీసుకుని రాజకీయం చేసేటువంటి మనస్తత్వం అయితే కాదు. మా నాయకుడు ప్రజలకి ఏది మంచిదో ఆ నిర్ణయాన్ని శత్రువు ఇచ్చినా గానీ స్వీకరిస్తాడు. ప్రజలకి, దేశ భవిష్యత్తుకి, దేశం యొక్క మంచికి, దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళటానికి వారికి రాజకీయ శత్రువు కూడా వచ్చి సలహా ఇచ్చినా గానీ అది మంచిదైతే స్వీకరిస్తారు. అవతల వాళ్ళు ఇచ్చిన సలహా మంచిదా కాదా నిర్ణయించుకునే హక్కు వారికి ఉంది. అది మంచిదైతే స్వీకరిస్తారు. వారు స్వీకరించిన ప్రతి నిర్ణయం కూడా మాకు మంచిదే, మా జనసేన పార్టీ కార్యకర్తలకు మంచిదే. ప్రతి ఒక్కళ్ళం కూడా వారికి మేము సపోర్ట్ ఇస్తాము. అదే విధంగా మీరు చెప్పినట్టుగా బీజేపీ పార్టీ వెనకాల నుండి నడిపిస్తుంది అంటే గనక ఖచ్చితంగా ఎన్డీఏతోనే కూటమని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు. దేశ భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తుకి ఎన్డీఏ కావాలి, ఎన్డీఏ కూటమితో ఉంటామని చెప్పారు. ఎన్డీఏ అంటే సమిష్టి నిర్ణయం. అది ఒకళ్ళ మీద ఒకళ్ళు రుద్దటం కాదు. అది సమిష్టిగా ఒక కూటమిగా ఏర్పడి ఒక మంచి ప్రభుత్వాన్ని మేము రన్ చేస్తున్నాం. అలాగే ఇలాంటి ప్రభుత్వమే మేము పక్క రాష్ట్రాల్లో రావాలనుకుంటున్నాం. ఇలాంటి ప్రజలకే ఇక్కడ జరుగుతున్న మంచి అక్కడ కూడా చేయాలనుకుంటున్నాం. దానికి ఎవరి నిర్ణయాన్నైనా కానీ మేము తీసుకొని ఎవరి నిర్ణయాన్ని మేము అమలుపరచడానికి ఖచ్చితంగా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చెప్పేసి మొన్న మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. అయితే దానికి ఆయన స్పందించి ఖచ్చితంగా నేను తమిళనాడు రాజకీయాల వైపు వెళ్తాను అనే ఆలోచనతోనే కొన్ని మాట్లాడడం కూడా జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఆహ్వానించదగ్గ విషయమే. ఎందుకంటే రాజకీయం అన్నది ఒక ప్రాంతానికో ఒక ప్రదేశానికో సంబంధించింది కాదు. ఇది దేశ రాజకీయం, దేశానికి సంబంధించి, దేశ ప్రజల భద్రత కోసం సంబంధించి, దేశ ప్రజల్ని శక్తివంతంగా తయారు చేసే ఉద్దేశం రాజకీయం అంటే ఒరిజినల్గా. ఇప్పుడంటే మా అర్థాలు మారాయి, కానీ రాజకీయం అంటే మీనింగ్స్ ప్రజల యొక్క బాగోగులు చూడడం, వాళ్ళకి మెరుగైన అభివృద్ధి చూపించడం, మెరుగైన జీవన విధానం చూపించడం, అలాగే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం. ఆ విధంగా చేసినట్టయితేనే ఎప్పుడైనా సరే దేశం ముందుకెళ్తుంది. అది రాజకీయ నాయకుల పాత్ర. ఎందుకంటే వాళ్ళు ఏ రాజకీయ నాయకుడైనా సరే వీళ్ళు ఓటేస్తేనే గెలుస్తారు కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓటేసి గెలిచారు కాబట్టి వాళ్ళకి సేవ చేయడం. రాజకీయం అంటే సేవ, అంతేగాని డబ్బులు సంపాదించడం కాదు. ఆ విధంగా ఆయన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సేవ చేస్తున్నాడు. ఆయనకు వచ్చిన ఇన్కమ్ ను కూడా ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. ఆయనకి తమిళనాడులో అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన గత 82 నుంచి 97 వరకు ఇంచుమించుగా సుమారుగా ఆయన సినీ ఫీల్డ్కి వచ్చేంత వరకు కూడా సుమారుగా ఒక 20 సంవత్సరాల పాటు తమిళనాడులోనే జీవించాడు, అక్కడే చదువుకున్నాడు. ఆ విధంగా అక్కడ అనుబంధం, బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ తోటి అక్కడ ఉన్న రిలేషన్ కానీ అక్కడ ఉన్న ప్రజల తాలూకా బాగోగులు కానీ చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఉంటుంది. కావున ఈయన ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కొంత అవగాహన వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీని ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు జాతీయ స్థాయికి ఎదగాలని చూస్తాయి. ఆ విధంగా ఆయన ప్లాన్ చేయడం తప్పైతే లేదు. ఆ విధంగా వెళ్ళడం కూడా మంచిదే, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ తెలుగుదేశం కూడా ఒక రాష్ట్రంలో పెట్టిన తర్వాత కర్ణాటకలో పోటీ చేశారు. అలాగే కొన్ని పార్టీలు ఉన్నాయి, ఎంఐఎం ఉంది, అది పెట్టడం హైదరాబాద్ లో ఒకటే ఉండేది. తర్వాత దేశవ్యాప్తంగా పోటీ చేశారు, గెలిచారు కూడా. ఆ విధంగా ట్రై చేయడంలో అయితే తప్పే లేదు. చెన్నైలో ఎందుకు పెడతానంటే, తమిళనాడులో ఎందుకు పెడతానంటే ఆయనకు అక్కడ బాండింగ్ ఉంది కాబట్టి ఆయన తమిళనాడులో కూడా ఎంటర్ అవుతాను అంటున్నాడు. అది ఆహ్వానించదగ్గ విషయమే. ఏ రాజకీయ పార్టీ అయినా దేశ భద్రత ఇంపార్టెంట్, ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్, ప్రజల సంక్షేమం ఇంపార్టెంట్. ఆ విధంగా ఆయన వెళ్ళడానికి నిశ్చయించున్నాడు కాబట్టి అది మంచి పరిణామం అని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, రీసెంట్ గా తమిళ ఛానల్ కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో భాగంగా డిప్యూటీ సీఎం మాట్లాడినటువంటి కొన్ని మాటలు కొంత చర్చాంశనీయంగా మారాయి. దీంట్లో ప్రధానంగా అవసరమైతే తమిళనాడు పాలిటిక్స్ లో దిగుతాం, అక్కడ నుంచి పోటీలు చేస్తామని చెప్పి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి వస్తున్నటువంటి వార్తలు. అసలు ఏంటి తమిళనాడు పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ దిగితే ఎలా ఉంటుంది? ఆ సెంటెన్స్ పైన మీ అభిప్రాయం? తమిళనాడు పాలిటిక్స్ లో ఆయన మాట్లాడింది పాలిటిక్స్ లో దిగుతాను అనే మాట రాలా ఆయన దగ్గర నుంచి. ఆయన మాట్లాడింది డీలిమిటేషన్ మీద. మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి
కాబట్టి నేను మీటింగ్కి మేము వెళ్ళలేదు. డీలిమిటేషన్ మీద కానీ ఏదైనా సరే అన్యాయం జరిగేటట్టు ఉండేది ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి అది మేము దాంట్లో చూసి దాని మీద నేను కూడా యాక్షన్ తీసుకుంటాను. అసలు ఇంతవరకు డీలిమిటేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఎటువంటిది ముందుకు పోలేదు. దాని గురించి ఇప్పుడే వీళ్ళు హడావుడి పడుతున్నారనే మాట మాట్లాడాడు ఆయన. అంతేగాని నేను వెళ్తాను దాంట్లో దిగుతాను అనే మాట ఆయన అల్లా. మరి వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు. అంటే ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ కానీ లేదంటే ఆ పార్టీ కానీ మెయిన్గా సనాతన ధర్మం అనే పదాన్ని తీసుకొని లేదంటే లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ అనే పదాలను తీసుకొని అక్కడ ఏదైతే తమిళ భావాన్ని తీసేసి ఈ మాటల ద్వారా అక్కడ రాజకీయం చేయాలనుకుంటున్నారని చెప్పి వైసీపీ నుంచి కొంత విమర్శలు సార్. ఇప్పుడు వైసీపీ విమర్శలు అంటే ఏదో విధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి సనాతన ధర్మం గురించే మాట్లాడాడు కానీ ఇవాళ కొత్తగా ఏం మాట్లాడాల. గతం నుంచి కూడా సనాతన ధర్మము దాని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఇవాళ వైసీపీ వాళ్ళు ఏదో ఒకటి ఇష్యూ కావాలి కదా అనే ఉద్దేశంతో దాన్ని ఇంకొక రకంగా వక్రీకరించి మాట్లాడటం మినహా పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడిందంటే ఏమీ లేదు అక్కడ. నిజంగా ఒకవేళ సందర్భాలు వస్తే అని మాట్లాడారు కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ తమిళనాడు పాలిటిక్స్ లో దిగితే రానిచ్చగలరా? ప్రస్తుతం ప్రజల్లో ఉన్న అవగాహన బట్టి ఆ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ను వదిలిపెట్టి ఆయన వెళ్ళడు అనేది. ఎందుకంటే గతంలో పక్క రాష్ట్రంలో చూసాం. కేసీఆర్ నేను నేషనల్ పార్టీ పెడతాను లేదంటే పక్కన మధ్యప్రదేశ్ వెళ్ళి పోటీ చేస్తాను అన్నాడు. అటువంటి కేసీఆర్ భారీ ఎత్తున నేషనల్ పార్టీ పెడతానని ఓపెన్ చేసి ఏమీ లేకుండా పోయింది. అటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గ్రహించగలడు, అర్థం చేసుకోగలడు. తొందరపడి నేను వెళ్ళి పార్టీ పెడతాను లేదంటే పోటీ చేస్తాను అనేటటువంటి మాటలు ఆయన నోట్లో నుంచి ఇప్పటి వరకు రాలా. ఈ మాటల వెనక బీజేపీ హస్తం కూడా ఉంది. బీజేపీ తమిళనాడులో అంత బలంగా లేదు కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ పాముగా ఉపయోగించి తమిళనాడు రాజకీయాన్ని ముఖచిత్రాన్ని మార్చేటువంటి ప్లాన్ కూడా అంటున్నారు. బీజేపీ చేయడానికి అఫ్కోర్స్ ఏదైనా సరే బీజేపీ వాళ్ళు ఎలా చేస్తారు? బీజేపీ వాళ్ళు అయినా ఇవాళ వాడుకోవటానికి రేపు ఏదైనా సీట్లు పెరగటానికి తమిళనాడులో చేసినా తెలంగాణలో చేసినా సీట్ల కోసం వాళ్ళ రాజకీయం కోసం చూస్తారు. ఆ టైంకి ఈయన వాడతారా ఈయన వాడరా ఆ స్టేట్లో అనేది లేదంటే ఇప్పుడు మొన్న ఢిల్లీలో పోయి చంద్రబాబు నాయుడు గారిని తెలుగు వాళ్ళు ఉన్న ఏరియాలో బీజేపీ వాళ్ళు తీసుకెళ్లారు. రేపు అట్లానే తమిళనాడులో కూడా బాగా తెలుగు వాళ్ళు ఉండే ఏరియాలో తీసుకెళ్లి చేయించుకుంటే ప్రచారం చేయించుకోవచ్చు. ఎందుకంటే ఆయన కూటమిలో ఎన్డీఏలో ఆయన ఒక పార్టీ కాబట్టి తప్పేముంది వెళ్ళి చేస్తే. ఆయన ఏమి నిలబడాడు కదా, పార్టీకి సపోర్ట్ చేయించుకుంటారు. ఇది జనరల్ గా రాజకీయం. అది చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీలో తీసుకెళ్ళాలి చేయించినప్పుడు ఇక్కడ తీసుకెళ్లి చేయించకూడదని ఎందుకుంది? అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకెళ్ళొచ్చేమో చెప్పలేంగా. చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లారనుకోండి చిత్తూరు ఏరియా కలిసి ఉంటుంది కొంతమంది తమిళియన్స్. అక్కడ ఆయన చేసినప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు పోకూడదు? పవన్ కళ్యాణ్ కూడా పోవచ్చు, ఇద్దరు చేయొచ్చు వాళ్ళకి అవకాశం కోసం, సీట్ల కోసం. అసలు ఆయన మాట్లాడిన విధానంలో తప్పు లేదు. ఇవాళ ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఏ విధంగానైనా సరే వక్రీకరించి ఏదో ఒక విధంగా తప్పుని చెప్పాలి అనేటటువంటి ఆలోచనతోటి అది వేరే రకంగా క్రియేట్ చేసి చెప్తున్నారు. సహజంగా ఇలా ఎట్లా ఉందంటే సమాజంలో ఒక అబద్ధం కానీ చెప్పాను అనుకో, ఆ అబద్ధాన్ని నిజం చేసుకోవడానికి ఇంకొక అబద్ధం చెప్పాలి. చెప్పిన అబద్ధాన్ని 10 సార్లు చదివితే ఓహో ఇది నిజం అనుకుంటారా అంటారు. అది లక్షణం. అది గతంలో ఎలక్షన్లో జరుగుతూ వస్తుంది. ఇవాళ మనం దాని గురించి ఆలోచించుకోవాల్సినంత అవసరం అసలు లేదు. తమిళనాడు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు వస్తానంటున్నారు. వస్తే ఎలా ఉంటుంది అంటారు? మన దేశ చరిత్రలో చూసుకుంటే అంటే ఒక పవర్ఫుల్ లీడర్స్, జనాల్ని ఆకర్షించే లీడర్స్ అంటే దొరకడం అనేది రేర్ అండి. అలాంటి అదృష్టం ఒక్క పవన్ కళ్యాణ్ గారికే ఉంది. అది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడు ఇప్పుడు మొత్తం భారతదేశమే ఆయన వైపు చూసే విధంగా ఉంది. ఖచ్చితంగా నేనైతే ఒక విషయం చెప్పగలను, తమిళనాడు రాజకీయాలే కాదు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారు కావాలి అనే విధంగా ఇంకొన్ని సంవత్సరాల్లో డెఫినెట్గా చూస్తారు. తమిళనాడు రాజకీయాల్లోకి వస్తారంటే ఇప్పుడు తమిళనాడులోనే రేపు 2026లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ రాజకీయ వ్యవస్థ ఎలాగుంటుందంటే ఎప్పటి నుంచి అన్నా డిఎంకే లేకపోతే డిఎంకే ఇప్పుడు విజయ్ పార్టీ వచ్చింది. ఆ విజయ్ పార్టీ వాళ్ళు ఇప్పుడు వచ్చారు కానీ వాళ్ళ తల స్టాండ్ దీని మీద అన్నిటి మీద కరెక్ట్గా నిలబడలేకపోతున్నారు. గాడికి ఒక మాట చెప్తారు, ఒక్కొక్క మాట ఒక్కొక్క చేంజెస్ ఉన్నాయి. అతనికి అవకాశం ప్రజలు ఇస్తారన్నది ఎలక్షన్స్ డిసైడ్ చేస్తుంది. ఖచ్చితంగా తమిళనాడు రాజకీయంలో ముందు నుంచి ఏముందంటే హిందుత్వాన్ని ఒక సనాతన ధర్మాన్ని డౌన్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఒక ద్రవిడ దీని మీద కల్చర్ మీద వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని గౌరవించమని చెప్పారండి. అన్ని మతాలని గౌరవించండి, అన్ని మతాలకి ఇచ్చిన వాల్యూ లాగే హిందూ మతానికి కూడా ఇవ్వండి అనే మాట ఒకటి అన్నారు. ఆ ఒక్క హిందుత్వం మీద బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ హిందూ మతానికే సపోర్ట్ చేస్తున్నారు అన్న మాట కొంతమంది తమిళ్లోని కొంతమంది మాట్లాడుతున్నారు. అదేవిధంగా మన దేశంలో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఇచ్చే సమాధానం ఒకటే. పవన్ కళ్యాణ్ గారు నేను ఇంటర్వ్యూలో కూడా అక్కడ చెప్పారు,
నేను హిందుత్వాన్ని నా తాలూకా మతం కాబట్టి నేను హిందుత్వాన్ని తీసుకున్న ఉండొచ్చు. కాకపోతే నేను ప్రతి మతంలో జరుగుతున్న ఇంపార్టెన్స్ అంటే ఒక మతంలో ఏదైనా ఒక ఇష్యూ చిన్నది జరిగిందంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతున్నారు. ఇమీడియట్లీగా ఈ గవర్నమెంట్ కానీ ఏవైనా సరే ప్రజలు కానీ కొంతవరకు వాళ్ళకి ఇచ్చే రెస్పాన్స్ అంటే వీళ్ళకి ఇంత న్యాయం జరుగుతుంది, వీళ్ళకి అన్యాయం జరుగుతుందా లేకపోతే ఇదే అన్న దాని మీద ఫైట్ చేస్తారు. కానీ అదే హిందువులకి తాలూకా గుళ్ళు కానీ ఇరగొట్టేసిన, రథాలు కాల్ చేసిన, లేకపోతే ఇంకేమి ఎన్ని రకాలుగా మన హిందువుల మీద దాడులు జరిగినా సరే దానికి వాళ్ళు అదే విధంగా రియాక్ట్ అవ్వట్లేదు. అదే ముస్లింలు తాలూకా మసీద్ మీద లేకపోతే ముస్లింలకి ఒక మాట అనమానండి ఖచ్చితంగా రియాక్ట్. అది ఆ మాట మీద కళ్యాణ్ గారు అన్నారు కానీ హిందువులకే వెనకేసుకుని రావట్లేదు, ఇది చేయట్లేదు. అన్ని మతాలు కూడా సమానమే, కాకపోతే అన్ని మతాలకు కూడా ఈక్వల్గా ఇవ్వాలన్న దాని మీద పవన్ కళ్యాణ్ దీని మీద బేస్ చేసుకొని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ హిందుత్వాన్ని తీసుకునే స్టాండ్ దీన్ని తీసుకొని ఇండియా మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇది డెఫినెట్గా సరైన లీడర్, మన ఇండియాకే మన భారతదేశానికి సరైన మంచి లీడర్ అని మొత్తం ప్రజలు అనుకుంటున్నారండి. ఆ ప్రాసెస్లో రేపు 2026లో జరగబోయే తమిళనాడు ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ ఎలక్షన్స్లో ప్రచారం ఖచ్చితంగా వెళ్తారు, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ కూడా ఉన్న అంత ఈజీగా ఎలక్షన్స్ అవ్వు. ఖచ్చితంగా దేశం మొత్తం ఆ ఎలక్షన్స్ మీద ఒక దృష్టి పెట్టున్నారు. ఎందుకంటే ఆ ఎలక్షన్స్లోని పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు, ఏ విధంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం తలక చరిత్ర మొత్తం జగన్ 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 అనుకుని లాస్ట్ మూమెంట్ వరకు చేశారు కదా. అతన్ని ఎలాగ ఏ విధంగా ఒక కూటమి ఒక టీడీపీ బీజేపీ కలుస్తారని ఎవరూ నమ్మలేదు. అలాంటి కూటమిని కలిపి ఒక బలమైన శక్తిగా చేసి 164 సీట్లు ఆంధ్ర రాష్ట్రంలో తెప్పించారంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం. అది పవన్ కళ్యాణ్ గారి వల్లే అయ్యింది. పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగున్నారు, గవర్నమెంట్ మంచి పనులు చేస్తుందంటే అది పవన్ కళ్యాణ్. అదే విధంగా తమిళనాడు ప్రజలు కూడా చూస్తున్నారు. ఎప్పుడు ఈ డిఎంకే అన్న డిఎంకే ఈలే కదా, ఎప్పుడు మన పరిపాలనలోని మార్పు రావట్లేదు, ప్రజల్లోని మార్పు రావట్లేదు. ఒక హిందుత్వాన్ని ఒక సనాతన ధర్మాన్ని తొక్కిసి ఇక్కడ ఉంటున్నారు. చాలా రకాల వాళ్ళ ల్యాబ్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రేపు ఎలక్షన్లో జరగబోతుంది. దాన్ని ఖచ్చితంగా తమిళనాడు ప్రజలకు సంబంధించిన వరకు ఖచ్చితంగా వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా అక్కడ చాలా బలమైన పోటీ అవుతుంది. అది కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారంగా అక్కడ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి అక్కడ ప్రభుత్వం బలంగా ఉండి అక్కడ మంచి తమిళనాడు ఇంకా డెవలప్మెంట్కి మంచి అవకాశం ఉన్నదని నేను అనుకుంటున్నానండి. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి అక్కడ చేపట్టబోతున్నారంటారు? అంటే అక్కడ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ బలమైన ఒక శక్తిగా ప్రచారంలో డెఫినెట్గా ఉంటారండి. ఆయన చెప్పే మాటకి తమిళనాడు ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారంటే ఆ ఇంటర్వ్యూలోని దాదాపు లాస్ట్ టైం కొన్ని లక్షల మంది ఇంటర్వ్యూ చూశారండి. అదేవిధంగా ఇప్పుడు జరిగింది కూడా. దాని కిందన మీరు వ్యూస్ చూస్తే ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్గా. చాలా మంది అంటున్నారు ఈయన ఫిల్మ్ స్టార్ అన్న ఇది మాకు తెలియకపోవచ్చు, కానీ ఈయన రాజకీయ నాయకుడే, పొలిటీషియన్లా ఒక మంచి నాయకుడు దొరికాడు మన దేశానికి. ఇలాంటి నాయకుడు ఉండాలి. ఈయన చెప్పే ప్రతి మాట కూడా వినాలనిపిస్తుంది. దేశం కోసం ప్రజల కోసం ఈయన ప్రాణాలు త్యాగం చేసైనా ప్రాణం పెట్టైనా సరే డెవలప్మెంట్ కోసం పనిచేయాలన్న ఒక నాయకుడు కనబడుతున్నాడు. డెఫినెట్గా ఈయన మాటలకి తమిళనాడు ప్రజలు ఖచ్చితంగా తీసుకుంటారండి. ఎటువంటి చేంజెస్ ఉంటాయి తమిళనాడులో, ఎటువంటి ఇవి ఉంటాయి అన్నది డెఫినెట్గా ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. డెఫినెట్గా అక్కడ బీజేపీ కానీ ఒక మెయిన్ డిసిజన్ పవర్ అక్కడ తీసుకోబోతుంది. అక్కడ ఖచ్చితంగా దానికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అది మనం ఇప్పుడు చేంజెస్ ఏంటి, అది ఏంటి అన్నది వాళ్ళ మేనిఫెస్టో ఏంటి అన్నది ఫ్యూచర్లో తెలియజేస్తారు. అది మనం ఇప్పుడు డిసైడ్ చేసి చెప్పలేం. కాకపోతే తమిళనాడు ఇంతవరకు చూడని అభివృద్ధి మట్టుగా ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే బీజేపీ స్ట్రాంగ్గా ఉన్నా అక్కడ బేస్ పెట్టుకొని లేకపోతే కూటమి ప్రభుత్వంతో వెళ్తుంది అన్నది ఏదైతే అన్నది మనం చెప్పలేము. అది డిసైడ్ అయిన తర్వాత ఖచ్చితంగా బలమైన మంచి తమిళనాడు, ఒక బంగారు తమిళనాడు ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా దానికి ఆయన అంతూ కృషి అయితే చేస్తారండి. తమిళనాడు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తానంటున్నారు. అంటే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోకి ఆయన వెళ్ళినట్టయితే ఎలా ఉండబోతుంది అంటారు? పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి అనే చాలా మంచి ఆయన అండి. ఎందుకంటే ఆయన ఒక పార్టీ పెట్టి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకూడదు, ప్రభుత్వం చేసే అన్యాయాలు ప్రజలకు చూపెట్టాలి అనే ఒక దృఢ సంకల్పంతో టీడీపీకి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడమే కాకుండా టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకి జరిగే లాభాల గురించి పూర్తిగా ఆయన చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు పాదయాత్ర ఎంత పవర్ఫుల్గా జనాల్లోకి వెళ్ళిందో పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు జనాల్లోకి వెళ్ళాయి. అలాగని పవన్ కళ్యాణ్ వల్లే గెలిచారను కాదు, అలాగని పవన్ కళ్యాణ్ వల్ల
అసలు ఓట్లు రాలేదని కాదు, రెండూ ఉన్నాయి. లోకేష్ గారి పాదయాత్ర ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారిది పనితీరు ఉంది. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాజకీయాల్లో కూడా వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని ఇంత అభివృద్ధి చేసి చూపిస్తున్నారంటే పక్క రాష్ట్రాలు కూడా అంత అభివృద్ధి చేస్తారనేసి మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అని అంటే మన నెక్స్ట్ తరం కూడా అభివృద్ధిలో ఉండేలా విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ స్ట్రాటజీ అయితే తీసుకుంటున్నారు. మాకైతే చాలా సంతోషం. అంత అభివృద్ధి జరగాలి, అక్కడ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషమైన విషయం ఇది. ఎక్కడికి వెళ్ళా సరే పవన్ కళ్యాణ్ గారికి అంత జనాదరణ ఉంది అని అన్నది కాబట్టి ఆయన అయితే తమిళనాడు రాజకీయాల్లో కూడా ఆయన అయితే చేయాలనుకుంటున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశే కాదు పక్కన ఉన్న నలుమూల రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి పరంగా నడిపించాలన్నదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. అభివృద్ధి పదంగా ఇక్కడ ఎన్నో చేశారు, అక్కడ కూడా తమిళనాడులో కూడా ఎన్నో ఉన్నాయి చేయాల్సినవి అని చెప్పేసి ఆయన ఒక ఆలోచనతో చెప్పారు. అక్కడ రాజకీయాల్లో కూడా వస్తాయి. దీన్ని అయితే ఎలా చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన అక్కడ చెయ్యాలి అని అనుకున్నారంటే ఆయన దృష్టికి వచ్చినాయి కాబట్టి అది అంత కరెక్ట్గా ఆయన చెప్తున్నారు. అలానే బీజేపీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అదైతే డెఫినెట్గా అయితే అక్కడ కూడా అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం సార్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎంత అభివృద్ధి రోడ్లే కానివ్వండి ఇంకా ఇతరత్త ఏదైనా సరే ఎంత అభివృద్ధి పరంగా నడిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సపోర్ట్ తీసుకుని ఇంకా పక్క రాష్ట్రాలు కూడా అభివృద్ధి చేస్తే అక్కడ ప్రజలు మన ఆంధ్రవాడు అయ్యుండి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి మేము కూడా ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలు కూడా మేము కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు తమిళ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆయన తమిళ రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరేమనుకుంటున్నారు అసలు? సార్, తమిళనాడు రాజకీయాలు ఒక శక్తిమైన ప్రభావవంతమైన రాజకీయాలు అక్కడ ఉన్నాయి. ఇవాళ మనం చెప్పుకోవాలి, పూర్వం నుంచి జరిగింది. ఇవాళ జయలలిత గారు కర్ణాటక నుంచి వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారు అయ్యారు. అది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో చెన్నైలో ఆయన చదువుకున్నాడు. ఆయన 20 ఏళ్ళు చెన్నైలోనే పుట్టి పెరిగాడు. తమిళ వాళ్ళతోటి వాళ్ళ భాష వాళ్ళ మమేకం అంతా తెలుసు ఆయనకి. అక్కడే పుట్టి పెరిగాడు ఆయన. వాళ్ళ పూర్వం నుంచి అక్కడే ఉండగా తమిళనాడులోనే వాళ్ళతో మమేకం అయ్యాడు ఆయన. వాళ్ళ రాజకీయాలు కూడా ఆయన తెలుసు, ఏంటి అట్లాగా అనేది వాళ్ళకి తెలుసు. అక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి ఆ వాతావరణంలో ఉన్నాడు కాబట్టి ఆ నేచర్ అంతా తెలుసు. మనం ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో మనం ఒక 20 ఏళ్ళు ఉన్నాం అనుకో, అది మా ఊర్రా అనుకుంటాం. అలాగా ఆయనకి తమిళనాడులో ఉన్నాడు, ఆ జ్ఞాపకాలు తెలుసు, అందరూ తెలుసు, పరిచయాలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. దాని మీద అతిశయోక్తి కాదు, వెళ్ళొచ్చు. దానికి ఏమి ఇక్కడ ఇండియాలో ఎక్కడికైనా ఎవరైనా నేషనల్ పార్టీ కింద పెట్టుకోవచ్చు. నేషనల్ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. దానికి ఏమి విధి విధానాలు అన్నీ ఉన్నాయి, మనకి గైడ్లైన్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఆయన వెళ్ళటం హర్షణీయమే. ఎక్కడైనా మంచి జరుగుతుందన్న చోట వెళ్ళటానికి ఆయన ఒక స్టెప్ తీసుకుంటున్నారు. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ దీంతో పాటు దానికి ఏం జరగాలి, ఎలా అభివృద్ధికి ఇబ్బంది లేదు. సౌత్ ఇండియాకి ఒక బ్రాండ్ ఇమేజ్ తేవాలి. మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో మనం రాజకీయంగా కొంత స్టెబిలిటీ పుట్టించి ఇక్కడికి అభివృద్ధికి, ఈ పక్క అభివృద్ధికి ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి ఫండ్స్ తేవడంలో కానీ వాటిలో కానీ ఆయన ఒక పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్రని అక్కడ నెరవేర్చడానికి అక్కడికి వచ్చే దాన్ని బట్టి ఆయన కూడా ఆ స్టేట్కి ఉపయోగపడేలాగా ఫండ్స్ తేవడానికి అట్లకి ఉపయోగపడవచ్చు ఆయన డెఫినెట్గా. ఎందుకంటే ఆయనకు ఒక చరిష్మా ఉంది. ఆ చరిష్మాని అభిమానులు ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ అభిమానులకి భాషతోనూ దీంతో ప్రాంతాలతోటి మతాలతోటి కులాలతోటి పని లేదు. అభిమానం అంటే అది ఒక ఎన్టీఆర్ కానీ ఇలాంటి చిరంజీవి గారు కానీ ఇలా అభిమానులు ఉన్నారు వాళ్ళకి. అలాగే అభిమానానికి ఎవరికి దీనికి ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు అనేవి రిస్ట్రిక్షన్స్ లేవు. దీన్ని మనం ఒక విధానంలో చూస్తే వెళ్ళడాన్ని హర్షణీయమే. దానికి వెళ్ళి సౌత్ బాగుపడుతుందంటే అందరం హర్షించాల్సిందే. సౌత్లో కొద్దిగా వెనకబడి ఉన్నాం ఈ రోజుని కొన్నిటిల్లో. దాన్ని ఆయన ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేసేలాగా ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రాజకీయంగా ఆయన ఏదో పదవి పొందేయాలి, అక్కడికి ఏదో ముఖ్యమంత్రి అయిపోవాలి, లేకపోతే ఇంకోటి అయిపోవాలనే ఆలోచనతో కాదు. ఏదన్నా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, అక్కడ ఉన్న నష్టాలు ప్రజలకి ప్రభుత్వంలో గొంతెత్తి మాట్లాడడానికి ఒక సరైన ప్రతిపక్షం లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది. ఇవాళ మనకి అదే చూస్తున్నాం ఎక్కడైనా దాని గురించి. ఇది కరెక్ట్గా అనిపిస్తుంది నాకు కూడా. ఎక్కడికి వెళ్ళటానికి ఏం లేదు. ఇవాళ హైదరాబాద్లో కూడా మన తెలంగాణలో కూడా ఆయన ఒక చరిష్మా ఉంది. అలాగే తమిళనాడులో కూడా ఒక చరిష్మా ఉంది. ఆయన ఆంధ్రాలో కూడా చూసాం. అలాగే రెండు మూడు రాష్ట్రాలు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డెఫినెట్గా. దాన్ని మనం హర్షించాలి, మనం వెళ్ళడానికి స్వాగతిద్దాం. మనకి ఇక్కడేమి ప్రాంతీయ భాషలు లేవు, ప్రాంతీయ తత్వం లేదు. అంతా బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఆయన ఒక ఆయన. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవుతాను అంటున్నారు, ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇక్కడ మీరు తమిళనాడు అని స్పెసిఫై చేసే కంటే పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఆల్ ఇండియా స్టార్. అంటే
ఆయన నార్త్ సౌత్ అని డిఫరెంట్ లేకుండా ఆల్ ఓవర్ ఇండియాకే ఆయన పాన్ ఇండియా స్టార్ కాబట్టి స్పెసిఫిక్గా తమిళనాడు అనే కంటే ఆయన సౌత్కి రిప్రజెంటేషనా లేదా నార్త్ సౌత్కి రిప్రజెంటేషన్ అంటే బాగుండేది ప్రశ్న. బట్ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీకి ఒక తొత్తుగా అని అందరూ అనుకున్నారు ఇనీషియల్గా. బట్ మొన్న వచ్చిన రిజల్ట్ని చూసిన తర్వాత అది ఒక పార్టీకి వ్యవహారం కాదు, అది అంతర్గత శక్తిగా ఆయన ఎదిగాడు. దాని ప్రకారం ఆయన చెప్పేసి రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఆయన ఎదిగాడు. అలాంటి వ్యక్తి రేపు పొద్దున్న దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగే వ్యక్తిత్వం వ్యక్తి కాబట్టి డెఫినెట్గా దీన్ని వెల్కమ్ చేయొచ్చు. ఎందుకంటే సౌత్ నార్త్ ప్రాబల్యం కింద రెండుగా ఇప్పుడు కొట్టుకుని చేస్తున్నారు అందరూ కూడా, విచ్ ఇస్ అయితే ఒకటి భారతదేశంలో యువతలో కానీ పబ్లిక్లో కానీ నరనరాల్లో భారతీయ తత్వాన్ని జీర్ణించిపోయింది. దాన్ని నార్త్ సౌత్ డిఫరెన్షియేట్ చూస్తామని సంవత్సరం వ్యక్తిగతంగా ఎవరు ఒప్పుకోరు. బట్ ఒక బలమైన శక్తి కావాలి కాబట్టి సౌత్ నుంచి రిప్రజెంటేషన్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అది తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక ఇదన్నీ కాదు. అంటే పర్సనల్గా నేను చేసేదంటే ఆ వ్యక్తి అనే వ్యక్తి సౌత్కి రిప్రజెంటేషన్గా ఉంటే కనుక చాలా రాజకీయాల్లో రాణిస్తారు. అది ఎంటైర్ భారతదేశానికి కూడా ఒక మంచి జరుగుతుంది. అంటే ఈ తమిళనాడు రాజకీయాల్లోకి ఇప్పుడు రావటం వల్ల ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి అభివృద్ధి చెందే దిశలుగా వెళ్ళబోతున్నారు అనుకుంటున్నారు? తమిళనాడులో ఆల్రెడీ రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా తమిళనాడు. ఇప్పుడు తమిళనాడు అనే పబ్లిక్ వాళ్ళని వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకునేంత ఆ పరిస్థితిలో లేరు. ఎందుకంటే తమిళనాడులో ఉండే రాజకీయ పార్టీలు అన్నీ కూడా కులాలతో ముడిపెట్టబడిన పార్టీలే. సో ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ అంటే కాపు సామాజిక వర్గం నుంచి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఏదో సాధిస్తారని మాత్రం అది బ్రహ్మ విజయం. ఒక వ్యక్తిగా ఒక అభిమానిగా కాకుండా మామూలుగా పబ్లిక్ నుంచి మామూలు బయటగా చూస్తే కనుక తమిళనాడు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళడం అనేది ఎస్పెషల్లీ అది అవివేకమైన చర్య. తమిళనాడు రాజకీయాలు ఆయన కానీ వెళ్తే ఆయన అక్కడ వస్తారంటారా? డెఫినెట్గా రాకపోవచ్చు అండి. ఎందుకంటే తమిళనాడు వేరు, ఆంధ్ర వేరు. అంటే పక్క స్టేట్స్ పేరుకే పక్క స్టేట్లో ఉన్నా సరే వాళ్ళ అభిప్రాయాల్లో చాలా 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 వైవిధ్యంగా ఉంటుందండి. తమిళనాడు రాజకీయాల్ని ఎవరు కూడా అంచనాలు వేయలేరు. దాన్ని అంచనాలు అందుకోవడం అనేది పవన్ కళ్యాణ్కి ససేమైన సాధ్యం కాని పని. సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉండే స్టేట్ని డెవలప్ చేసి రిప్రజెంటేషన్గా రెస్ట్ ఆఫ్ ద సౌత్ స్టేట్స్ని కలుపుకుంటూ వెళ్తే మంచి జరుగుతుంది. కానీ స్పెసిఫిక్గా తమిళనాడుని ఫోకస్ చేస్తామని అంటే మాత్రం కాదు. ఎందుకంటే పక్కనున్న తెలంగాణలో కూడా ఆయన పరిస్థితి ఏంటో మనం రీసెంట్గా చూసాం కూడా. సో ఇట్స్ బెటర్, ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు నాట్ టు కాన్సన్ట్రేషన్ తమిళనాడు, బెటర్ బీ ఫోకస్ ఆన్ ఆంధ్ర పాలిటిక్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ సౌత్ స్టేట్స్. ఒక కలుపుకూరుతనంగా వెళ్తే ఆయనకి బీజేపీకి ఒక బలమైన రిప్రజెంటేషన్ కింద తయారవుతారు. అది